జ్ఞానము పొందవచ్చును. నీ ప్రేమ పొందుట సాధ్యమా? కీర్తి పొందవచ్చును, శాంతి పొందవచ్చును. నీ ప్రేమ పొందుట సులభమా? कोटिद्युतिमप्रमेयं बालेन्दुरेखा कलितोत्तमाङ्गं भ्रमद्विरेफावृतगण्डभागं भजे भवानी तनयं गणेशं। మన భారతీయ సంప్రదాయంలో ఆర్ష సాంప్రదాయంగా వస్తున్న విధానాల్లో అగ్ని ఆరాధన ద్వారానే అందరి దేవతలని మనం ఉపాసన చేస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా సంప్రదాయం ప్రకారంగా ఆచార వ్యవహారాల ప్రకారంగా కూడా ఆదౌ గణపతిం ధ్యాత్వా పునరంతే ప్రవర్తయేత్ అనేటువంటి స్మృతికార వచనాన్ని ఆధారం చేసుకొని ప్రణవస్వరూపంగా ఏ కార్యాన్ని వందనించినా కూడా సర్వ విఘ్నహరం. మనం అందరం కూడా భక్తజనోద్ధరులందరూ కూర్చున్నాం, ఇక్కడ ఆసీనులై ఉన్నాం. అటువంటి మన మనస్సుల్లో ఏదైతే సంకల్పం చేస్తామో అటువంటి సంకల్పములు మొత్తం కూడా ఆ మహాగణాధిపతి ఇక్కడ మూలమంత్ర హవనం ద్వారా ఆ మంత్రాధీనంతు దైవతం అన్నారు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఎక్కడో ఉండడు దేవుడు. ఎక్కడైతే ఆ మహాగణాధిపతికి సంబంధించిన మంత్రాలు చదువుతామో అప్పుడు ఆ స్వామి అక్కడ వేంచేసి ఉంటారు. అందుట్లో అగ్నిముఖావై దేవాహ అని చెబుతుంది. కాబట్టి శాస్త్రం అగ్నిముఖంగా సర్వదేవతలు 33 కోట్ల మంది దేవతలు ఇక్కడ ఈ యాగ మండపంలో మన అందరం కూడా మనం గమనించవచ్చు. ఈ యొక్క హవన ప్రయోగంలో ఆ మహాగణాధిపతి, దాని తర్వాత సుదర్శనము, దాని తర్వాత సూర్యనారాయణ స్వామి వారిని కూడా మనం ఆనందింపజేశాము. అయితే తొలుతన్ అవిఘ్నమస్తు, ముందు గణపతి యొక్క ఆరాధన చేసుకున్న తర్వాత సుదర్శనం చెప్పుకుందాం. ఆ మహాగణాధిపతి యొక్క అనుగ్రహం ద్వారా గణపతులు అనేక రకములు చెప్పారు శాస్త్రంలో. ఆ అందరు గణపతులు కూడా
ద్వాత్రింశన్ గణపతయః. ఆ గణపతులందరూ కూడా మనకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, చక్కని బుద్ధిని ఆ మహాగణాధిపతి మనకు ఇచ్చుగాక. అందుకే శంకరాచార్య స్వామి వారు ఏమంటారంటే, గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే. ఆ మహాగణాధిపతి మనకు ప్రసన్నుడైతే ఇంకా కావలసిందేముంది అంటే అన్నీ మన యొక్క కరతరంలో ఉంటాయి, కరబదర సమానంగా ఉంటాయి. అటువంటి మహాగణాధిపతి అందరికి కూడా అనుగ్రహించుగాక. దాని తరువాత స్వామివారు నిర్వహించారు సుదర్శన హోమాన్ని. సుదర్శనము అంటే సుష్ఠు దర్శయతే ఆద్రియతే ఇది సుదర్శన అని చెబుతుంది ప్రమాణం. దానికి ఎటువంటి సాయుజ్య లోకాన్ని, సామీప్య లోకాన్ని, సాయుజ్య భక్తిని ఆశ్రయించాలంటే సుదర్శన స్వామివారి యొక్క దివ్యానుగ్రహం మనకు ఉండాలి. సుదర్శన స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉంటే కలిగేటువంటి లాభం ఏమిటి, ఆ హోమం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే సర్వశత్రు నివారణ. అంటే ఎప్పుడు ఈ జన్మలోనా, క్రితం జన్మలోనా, వచ్చే జన్మలోనా అంటే కాదు. 3 జన్మల యొక్క అంతఃకరణ శుద్ధిత్వం జరిగి సుదర్శన స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధి కలుగుతూ ఉంది. అటువంటి విధానంగా కూర్చున్న అందరు భక్తులు కూడా ఆ హోమాన్ని స్వామివారు చేసేటువంటి మనం కాలక్షేపో నకర్తవ్య అన్నారు. ఏమాత్రము కాలక్షేపం చేయరాదు. స్వామివారు అగ్నిముఖంలో వేసేటువంటి స్వాహ అని అన్నప్పుడు మనం ఒక్కసారి చూస్తే ఆ యజ్ఞాన్ని మనం కూడా చేసినంతటువంటి ఫలితాన్ని ఆపాదింపబడుతూ ఉన్నది. అందువల్ల యజ్ఞయాగాదులకి పిలవకుండా రావాలన్నారు. పిలిస్తే మానవ కళ్యాణాలకు, ఉపనయనాలకు, వివాహాలకు వెళ్ళాలి. పిలవకుండా వాటికి పోరాదు. మరి పిలవకుండా కేవలంగా చెవినబడితేనే ఈ కాళహస్తిలో, శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్తర భాగంలో యజ్ఞం, మహద్యజ్ఞం మనందరికీ అంత సులభం కాదు దర్శించటం. ఎంతో పుణ్య సంపద ఉంటేనే ఇక్కడికి మనం వచ్చి ఈ యొక్క యాగాన్ని మనం చూడగలం. అటువంటి మహద్యజ్ఞం, హోమం, యజ్ఞం